హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. మనకి ఒక ఫాలోవర్ ఆడియో ఫైల్స్ పంపారండి. అది జస్ట్ ప్లే చేస్తాను. అదేంటంటే, ఇండియాలో ఇంట్లో ఉన్న వాళ్ళని తాకట్టు పెట్టి అమెరికాకి అమ్మేసుకు వస్తున్నారా అని ఆయన మనకి ఆడియో ఫైల్స్ పంపారు. మన వీడియోలు చూసి ఆయనకి అర్థమైంది. కొన్ని అబ్యూజివ్ వర్డ్స్ ఉన్న యాస్టీస్ ప్లే చేస్తాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, పీసీ గురు ఎవరో ఒక వీడియో చూసానండి. ఆయన 20,000 లీగల్ ఇమిగ్రెంట్సే వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందని పెట్టారు. 50,000 దాకా అని కూడా విన్నారన్నారు. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ 50,000 మంది ఒక స్టూడెంట్ అయితే వాట్సాప్ గ్రూప్లో ఉందన్నాడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషను. 10,000 మంది దాకా వెళ్ళిపోయారని అతను అన్నాడు. వీళ్ళందరూ జస్ట్ పోలీస్ టికెట్స్ వల్ల కాదండి, వీళ్ళకి సీరియస్ క్రైమ్ అఫెన్స్ వాళ్ళ మీద రిజిస్టర్ అయి ఉందన్నమాట. దే ఆర్ నో లాంగర్ స్టూడెంట్స్. వాళ్ళని మన భాషలో చెప్పాలంటే క్రిమినల్స్ అనమాట. ఎందుకంటే క్రైమ్ రిజిస్టర్ అయిపోయి ఉంది పోలీస్ స్టేషన్స్లో. వాళ్ళు క్రైమ్ చేశారు. F1 వీసా మీద క్యాష్కి పనిచేశారు. అది సీరియస్ యూఎస్ ఇమిగ్రేషన్ వైలేషన్ అనమాట. సో అలాంటి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఎవరు దయచేసి నాకు ఈమెయిల్ వేయకండి. ఎందుకంటే మీరు నా అనాలిసిస్ ప్రకారం మీరు ఐసీఏ రడార్లో ఉన్నారు. మీ ఇంటి బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని అంటే యూనివర్సిటీ మీకు వెళ్ళిపోమని మెయిల్ పంపితే మీ I-20 అంటే F1 స్టేటస్ పోయినట్టు. మీ స్టేటస్ లేదంటే ఇల్లీగల్గా ఉన్నట్టు. ఇల్లీగల్గా ఉన్నప్పుడు ఎవరికి ఈమెయిల్స్ వేయకూడదు. మీరు మీ అటార్నీని కలవాలి. అటార్నీ కలవాలని చెప్పడం కూడా భావ్యం కాదు. మీరు లా ఆఫ్ ద ల్యాండ్, ఇమిగ్రేషన్ లాస్ ఫాలో అవ్వాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇది నేను భయభ్రాంతులు చేయడానికి చెప్పట్లేదు, బట్ జరుగుతున్నది చెప్తున్నాను. 2025 ఏప్రిల్లో నేను అమెరికన్ అటార్నీని అడిగితే ఆయన ఒకటి చెప్పారు. లీగల్ డాక్యుమెంటేషన్ ఒకటి న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే I-1 అని ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాలి. వర్కర్ వీసా వాళ్ళకి, గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుందండి. మిగతా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన లీగల్ అయిపోతారని కాదు అని గవర్నమెంట్ చెప్పింది. రెండో పాయింట్, నాన్ సిటిజన్స్ అందరూ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని. జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ విత్ స్టార్ సింబల్ సరిపోతుందని అనుకోనండి. ఎందుకంటే అమెరికన్ అటార్నీ మనకు రిప్లైలు ఇచ్చారు, స్క్రీన్ షాట్ పెడతాను. అది ఒకటి. తర్వాత డిజిటల్ ఓకేనా అని అడిగితే, డిజిటల్ కాపీ ఏమవుతుందంటే క్రైమ్ రికార్డ్ ఉన్న వాళ్ళు డిజిటల్ కూడా ఫేక్ చేస్తారు కదా అన్నారు. సో అవి క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే నా అనాలిసిస్ ఏంటంటే, ప్రాబబ్లీ యూఎస్ గవర్నమెంట్ ప్రతి వాడిని ఇక్కడ లీగల్గా ఉన్నాడా లేదా అని ఐడెంటిఫై చేసి, లీగల్గా లేని వాడిని ఆర్ వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాడిని ఎత్తి పర్టికులర్ వాళ్ళ దేశాల్లో, ఎస్పెషల్లీ ఇండియన్స్ అయితే ఇండియాలో పడేయడానికి వాళ్ళ కసరత్తు జరుగుతుందన్నమాట. అదొకటి. అప్పు చేసి అమెరికా రాకండి. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమాత్రం క్రైమ్ చేసినా వెనక్కి కానీ ఇక్కడ జైల్లో కానీ ఉండిపోతారు. ఆ అప్పులో ఎవరు తీరుస్తారో దేవుడికి తెలియాలి, రైట్? సో అంచేత మీరు అండ్ ఆడియో ఫైల్స్ పంపాక నాకు అని అర్థమైంది. లిజనింగ్, థ్యాంక్ యూ మాస్టారు. ఎగ్జాక్ట్లీ 100% ఫ్యామిలీని తాకట్టు పెట్టి వస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని తాకట్టు పెట్టేసి F1 స్టూడెంట్స్ అమెరికాకి వస్తున్నారు. అది వీడియో టైటిల్ అండి. సో స్టే సేఫ్. 50,000 మంది దాకా మనకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వెళ్ళిపోయే ప్రాసెస్లో ఉండొచ్చు. ఇవి చెప్తుంటే నాకు వాళ్ళెవరో హ్యాటర్స్ పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. బట్ హ్యాటర్స్ని పట్టించుకోవద్దు. మిమ్మల్ని మీ తాలూకా ఫాలోవర్స్ లవ్ చేస్తారా లేకపోతే హేట్ చేస్తారా? ఇంతో కాల్ ఐ లవ్ యూ అన్నాను. మీతో కాల్ మాట్లాడాను. మీరు ఏం చెప్పారు? లాస్ట్ వర్డ్ లవ్ యూ అని చెప్పారు. ఆబ్వియస్లీ ఐ లవ్ యూ మాస్టర్. మిమ్మల్ని మీ తాలూకా ఫాలోవర్స్ లవ్ చేస్తారా లేకపోతే హేట్ చేస్తారా అంటే, మాస్టర్ భూమి మీద పుట్టిన తర్వాత లవర్స్ ఉంటారు, హేటర్స్ ఉంటారు. లవర్స్ అంటే మన ఆ టైప్ లవర్స్ కాదు, ఓకే? బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సింపుల్ మాస్టర్. ఇప్పుడు ఇండియా నుంచి నేను అవ్వనియండి లేకపోతే మీరు అవ్వనియండి,
మీరు మంచి 20 పాయింట్ years చెప్తున్నారు. బ్యాక్ 25 years బ్యాక్ యుఎస్ ఇస్ అ ప్లేస్ వేర్ దట్ హ్యాస్ అ ప్రాస్పెక్టివ్ లైఫ్ ఫర్ యూ అని చెప్పి అప్పుడు వెళ్ళారు. అప్పుడు మార్కెట్ కండిషన్స్ అంటాం మనం. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మార్కెట్ కండిషన్స్. సో ఇప్పుడు ఇండియా నుంచి పిల్లలు వెళ్తున్నారు. There should be a goal, right? Yeah. If I come to America, for example, What is my I have goal? to have a goal. నా గోల్ ఏంటి? అక్కడ మాస్టర్స్ చేయాలి, చేసి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ తెచ్చుకోవాలి. Yes. రైట్ మాస్టర్, చార్ల్స్ డార్విన్ థియరీ ఈజ్ అప్లికబుల్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ మాస్టర్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇప్పుడు నేను ఫిట్ కాకపోతే ఇంకొకడు వచ్చి ఆ పని చేసేస్తాడు. మాస్టర్ ఎంత పచ్చిగా చెప్తున్నానంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఒకప్పుడు యానిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి మంకీస్, ఇట్ కుడ్ బి టైగర్స్, ఇట్ కుడ్ బి లయన్స్, ఎనీథింగ్. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు నేనే ఒక లైన్ అనుకుందాం, నేనే ఒక మంకీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మంకీస్లో కూడా ఐ హ్యావ్ టు సెలెక్ట్ సమ్మన్. దేనికి? పర్పెచువల్ రేస్, అంటే నా నెక్స్ట్ జనరేషన్ నేను మూవ్ చేయడానికి. రైట్, ఓ లేడీ మంకీ ఉంటుంది, నేను మంకీ కాదండి, స్లూత్, సో నేను స్లోయెస్ట్. పిల్లలు కొడతాను. రైట్, అంటే ది లేడీ మంకీ చూసెస్ ది బెస్ట్ మంకీ. ఇండియన్ పేరెంట్స్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. అమెరికాకి నా పిల్లల్ని పంపించేస్తే దే ఆర్ ది బెస్ట్ మంకీ. సేమ్ ఇందాక చెప్పిన కాంటెక్స్ట్ ప్రకారం వాళ్ళు ది బెస్ట్ మంకీస్ ఆర్ ది బెస్ట్ లయన్స్. అసలు లయన్ ఇస్ ది కింగ్ ఆఫ్ ది జంగిల్. రైట్, అది ఎక్కడున్నా చేస్తూ అంతే. రైట్, సో బేసికలీ ఆల్ దీస్ మంకీస్ ఆర్ కమింగ్ టు అమెరికా అండి. ఎవడు ఎలా అనుకుంటే ఆ 90% చెప్తున్నాను, 10% ఉంటారు డెఫినెట్లీ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇండియా. అంటే ఇండియాలో అన్ని పాలసీస్ ఉన్నాయండి. ఇండియాలో ఎన్ని పాలసీస్ ఇవన్నీ లేకపోతే వై వుడ్ బి మహీంద్రాస్ ఆర్ సక్సీడింగ్, టాటాస్ ఆర్ సక్సీడింగ్? ఎస్, వెరీ గుడ్ పాయింట్. అంటే వాళ్ళు 70 to 80 years బ్యాక్ వాళ్ళు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. సింపుల్ అండి, మనకి ఈజీ లైఫ్ కావాలి, ఈజీ మనీ. అంటే నేను కష్టపడకూడదు, మనకి ఈజీగా డబ్బులు వచ్చేయాలి. అందుకోసం ఫస్ట్ అమెరికా వస్తారండి. ఆ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ 35 అంటే ఇండియాలో అప్పు చేసేయాలి. ఆ అప్పు ఎవడిస్తాడు? బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ ఇస్తారు. సో ది ఎకానమీ రన్స్. ఇండియన్ బ్యాంక్ విల్ గివ్ అ లోన్ టు అ స్టూడెంట్ టు గో అండ్ స్టడీ ఇన్ అమెరికా. ఓకే, హూ ది ఫక్ ఇస్ గోయింగ్ టు పే దేర్ లోన్ అంటే వాళ్ళే పే చేసుకుంటూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ఎకానమీ రన్ అవ్వాలంటే ఎవడండి? ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎవడో డబ్బులు పెట్టుకుంటే, మరి ఎవడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇస్తున్నాడు కదా. ఏం చేశాడు? బేసికలీ యూనివర్సిటీస్ బెనిఫిట్ అవుతున్నాయండి, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ బెనిఫిట్ అవుతున్నాయి ఇండియాలో. ఇక్కడ మళ్ళీ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీస్ బెనిఫిట్ అవుతున్నాయి. స్టూడెంట్ నష్టపోతాడు, తెలియట్లే వాళ్ళకి. అమ్మాయిలను గోకాడు, లేకపోతే నా ప్రైవేట్ పార్ట్స్ నేను చూపిస్తాను, అవి చూపిస్తాను, ఇవి చూపిస్తాను అంటే అంత. ఈ 10,000 to 50,000 మంది చేసిన క్రైమ్లు ఏంటంటే, ఒక అమ్మాయి పోలీసుని తిట్టింది, ఇంకోళ్ళు ఏదో చేశారు, వాళ్ళు సీరియస్ అఫెన్స్ చేశారండి. ఒకటి F1 వీసా మీద క్యాష్ పనిచేయడం, దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ సీరియస్ ఇమిగ్రేషన్ క్రైమ్. 2 అంటే ఇండియాలో అప్పు ఉంది సార్ అవన్నీ అంటే కుదరదు. రూల్ నెంబర్ 1 బ్రేక్ చేశారు, దాని టాప్ ఆఫ్ ఇట్ అదర్ క్రైమ్స్ కూడా చేశారు వాళ్ళు. సో ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్. సో వాళ్ళని క్రిమినల్స్ అని అన్నారు. మీరు విద్యార్థులు అంటే అలాగా, అప్పు ఉండేదంటే సెకండరీ, బట్ అప్పు చేసి ఎవడు రమ్మన్నాడు? అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరు? అదే ఏం చెప్తున్నాడు. అంత కసి ఉంటే ఆమ్స్టర్డామ్ వెళ్ళాలి, అమెరికా కాదు వెళ్ళాల్సిందే, ఆమ్స్టర్డామ్ వెళ్ళాలండి. రైట్, అమెరికాకి వచ్చాడు చదువుకోవడానికి, అమెరికాకి వెళ్ళినాడు చదువుకోవాలి అక్కడ. లేదు, నేను ఒక ప్రెసిడెంట్ ట్రంప్ గారిది ఎవరితో వీడియో చూసానండి, పక్కన ఎవరో కూర్చున్నారు, పేర్లు గుర్తురాట్లేదు.
వాళ్ళు కూడా ఇదే చెప్పారు, స్టూడెంట్ ప్రథమ కార్యక్రమం చదువుకోవాలి, క్యాష్ పనిచేయకూడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ వాళ్ళు అదర్ ప్రొటెస్ట్లో పాల్గొని చదువు తప్ప అన్నీ చేస్తున్నారు. అది బేసిక్ ప్రాబ్లం. ఏదో చేయాలి అనుకుంటే ఆమ్స్టర్డామ్ వెళ్ళాలి, వెళ్ళాలి, ఆ 35 లక్షలు అక్కడ ఖర్చు పెట్టాలి, రైట్? ఇప్పుడు వీళ్ళు మాస్టర్, ఐ జస్ట్ హ్యాడ్ సమ్ 3 to 4 beers. నాకు కొంచెం ఆబ్వియస్లీ నేను కొంచెం బజ్ లో ఉన్నాను. నేను మాట్లాడేది ఆబ్వియస్లీ నిజాలే వస్తాయి. నిజం మాట్లాడండి, పర్లేదు. ఇప్పుడు ఇంత కష్టపడి ఇక్కడ నుంచి వీళ్ళ పేరెంట్స్, వాటి డబ్బులు కాదండి, లోన్ అంటే ఏంటి నిజంగా ఉత్త బలిసి మాస్టరు. లోన్ తీసుకున్నవాడికి పించ్ ఉండదు, కష్టపడినాడికే. ఇప్పుడు రిక్షా తొక్కుతాడు, ఆటో డ్రైవ్ చేస్తాడు, ఈవెన్ ఆయన ఫ్యామిలీ ఉంటుంది, ఏదో ఒకటి కష్టపడి చెమటోడి సంపాదించిన వాడికి పించ్ ఉంటుంది. అప్పు చేస్తే అది జల్సా గురు. అది మా అమ్మ నాన్న కష్టపడి డబ్బులు ఇస్తే. నిన్న డ్రాగన్ సినిమా చూసానండి 1 hour దాకా. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. తల్లిదండ్రులు మభ్యపెట్టి అమెరికా వస్తున్నారు చాలామంది. సో తల్లిదండ్రులు కూడా పాప అమ్మాయికులు మోసపోతున్నారు. దాన్ని పట్టుకుని అమెరికా రావడం ఒక లెవెల్ అయితే, బేసిక్గా ఇక్కడ తాకట్టు పెట్టి వస్తున్నాడు అండి. వాళ్ళ ఫ్యామిలీని తాకట్టు పెట్టి వస్తున్నాడు అమెరికాకి. ఇఫ్ ఐ కమ్ టు అమెరికా, నేను నా ఫ్యామిలీని తాకట్టు పెట్టేస్తాను, లేకపోతే నా భూములను తాకట్టు పెట్టచ్చు, నా ఫ్యామిలీని తాకట్టు పెట్టచ్చు. ఇంకోటి ఎవరి దగ్గర 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎవ్రీవన్ ఇన్ అమెరికా వాంట్ టు బిల్డ్ అ బిగ్ ఎంపైర్ అండి. షార్ట్ కట్ ఫ్రీ వరల్డ్ జస్ట్ అలా వచ్చి అలా అమెరికా వచ్చిన అలా వస్తున్నాయి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ చూపించినట్టు, లేకపోతే మహేష్ బాబు వచ్చినట్టు సర్కార్ వారి పాటలో లాగా అలా ఫట్ 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 న్యూయార్క్ నుంచి న్యూజెర్సీ, అక్కడ నుంచి ఫట్ మనీ ఫ్లైట్ వేసుకుంటాడు, వచ్చేస్తాడు కాలిఫోర్నియా ఇంకా కోటీశ్వరుడే అంతే. అలా ఊహించుకుంటున్నారు ఇండియన్ పేరెంట్స్. చాలా తప్పు. మన ఇండియాలో పని మనుషుల కంట వరస్ట్ జీవితం అమెరికాకు వచ్చిన ఇండియన్ స్టూడెంట్స్ది. కరెక్ట్గా చెప్పాడు. నాకు చాలా మంది ఎగనెస్ట్గా అంటారు, నువ్వేం చేసావు అది చేసావు అని. అమ్మంట నేనేం చేశానా? నాకున్న పొజిషన్కి నేను వాళ్ళ జీవితాలను నేను కొనుక్కోవచ్చు. నా 6 నెలల జీతం వాళ్ళ తాలూకా ఎంటైర్ లైఫ్ తాలూకా లోను. మోరోవర్ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు అటాక్ ది గైస్. బేసికల్లీ ఏంటంటే అమెరికాకి వెళ్ళడం తప్పని మీరు అనలేదు, నేను అనట్లేదు. వినండి, అమెరికాకి అసలు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం అంటే ప్రైమరీ దేర్ షుడ్ బి మాస్టర్. ఇప్పుడు కూడా నాకు వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ మై లైఫ్ అన్నది నాకు క్లారిటీ లేదండి. డబ్బులు ఉన్నాయి, 4 లక్షలు సంపాదిస్తాను, మా ఆవిడ ఇంకో 2 లక్షలు సంపాదిస్తుంది, 6 లక్షలు సంపాదిస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియాలో కూర్చుని. ఈజ్ ఇట్ జస్ట్ మనీ? నిజంగా ఎంటైర్ స్టేట్మెంట్ పంపిస్తానండి. ఏ ఎర్నాకుడికి ఎవరైనా అడిగాడంటే పంపిస్తే అది నాకు దిష్టి. చొల్లు కబుర్లు చెప్పట్లేదు, కరెక్ట్. ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ ఇది ఇలా అవ్వాలి అనుకోవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది. పేషెన్స్ లేదు మాస్టారు. ఒక పిల్లని కనడానికి 9 నెలలు పడుతుందండి ఒక ఆడపిల్లకి. వెంటనే మనకు అన్ని వచ్చేయాలంటే అవ్వదు కదా. అంటే ఏంటి, నేను అమెరికాకి వెళ్ళిపోతే ఈ పనికి ఎప్పుడో చేస్తాను అనుకుంటున్నారా? నో, ఇంపాసిబుల్. లోన్లు తెచ్చుకునేవాడి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటిని తాకట్టు పెట్టి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అడ్వర్క్ చేయమంటున్నారండి. లోన్లు తీసుకుని అమెరికా ఎంఎస్కి వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకంటే డెఫినెట్లీ హ్యూమన్ నేచర్, క్రైమ్కి చేస్తారు. అలా క్రైమ్ చేస్తే మీ లోన్ బొక్కబడిపోతుంది, మీ పేరెంట్స్ ఆస్తి పోతుంది పెట్టేసి. ప్లస్ ఫ్యూచర్, ఒక ఎంఏ స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేశాను కదా, ఫ్యూచర్ ఏం లేదు ఇక్కడ ఎంఏ స్టూడెంట్స్కి. ఎందుకంటే బొక్క కెరీర్ పాత్ ఏం లేదని చెప్పాడు. ఒప్పిటి వస్తారు, అదో తెలియదు, మధ్యలో ఏ క్రైమ్ చేసినా పోతాయి, వీసా వయలేషన్స్. ఒప్పిటి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ముగ్గురులో ఒకరికి వస్తుందని ఆయన కూడా చెప్పాడు పొద్దున్న వీడియోలో. తర్వాత ఒప్పిటి రాకపోతే ఏం చేయాలి తెలియదు, H1B పికప్ అవ్వకపోతే ఏం చేయాలి, బ్యాక్ హోమ్ బ్యాంక్ లోన్. ఈ టెన్షన్తో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు, రైట్? అటు పెట్టేసి
15 ఏళ్ళ తర్వాత మా అమ్మ నాన్న ఏదో పట్మని పోయారండి. యా వెనక్కి రాగలమా? ఇప్పుడు ఉంటున్న వీసా రూల్స్ ప్రకారం అయితే రాలేరు మాస్టర్. అసలు మీరు ఎన్నో వీడియోలో చెప్పారు అసలు ఇండియాకి వెనక్కి మళ్ళీ రాలేరు అని. ఎస్, నో వన్. పూర్వం కాశీ వెళ్తే ఎంతో, ఇప్పుడు అమెరికా వెళ్తే ఎంత, వెనక్కి ఎవడు వెళ్ళాడు. కెన్ కమ్ బ్యాక్ కాదు, విల్ కమ్ బ్యాక్ అండి. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. ఎస్, దాని వెనక పరిగెడితే లైఫ్ స్మాష్. నేను ఇప్పుడు ఇండియాలో ఒక XUV 700 కొన్నాను అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు బయింగ్ వెరీ బిగ్ మ్యాన్చో కార్ ఇన్ అమెరికా అండి. ఎస్, కరెక్ట్. ఆ ఫోటోలు తీసి ఇండియా పంపిస్తే బేసికలీ ఏం లేదు. వై ఇండియన్ పేరెంట్స్ ఆర్ ఫాస్టరింగ్ దేర్ కిడ్స్ టు గో దేర్ ఇస్ బేసికలీ నా కొడుకు నాకంటే చాలా హ్యాపీగా ఉంటాడు, బాగుంటాడు. బేసికల్లీ అసలు జరగాల్సిన ప్రక్షాళన ఇండియన్ పేరెంట్స్ కి, వాళ్ళకి, నాట్ టు దీస్ కిడ్స్ అండి. బాగా చెప్పారు మాస్టర్. కొన్ని క్యాస్ట్ ఉన్నాయి, జనరల్ గా చెప్తున్నా, రెడ్ అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, పాపనాడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. అసలు మా ఫ్యామిలీస్ లోనే అమెరికాలో ఉన్నాడంటే బెటర్ ఆఫ్ 10 years బ్యాక్ 20 years బ్యాక్ ఎలా నడిచేది. ఇప్పుడు అలా లేదు. చెప్పండి. ఎన్ని ఇల్లీగల్ పనులు చేస్తారో తెలుసండి. నేను నిజంగా చాలా వెల్ ఆఫ్ పర్సన్ అనుకోండి, ఓ $50,000 ఇస్తాను నీ పెళ్ళాన్ని పంపించు అంటే పంపించే వాళ్ళు కూడా ఉన్నారండి అమెరికాలో. $50,000కి కదా వెళ్ళి వచ్చేవి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ పోతుంది అక్కడికి వెళ్తే. బేసికలీ పీపుల్ హూ గో దేర్ ఆర్ బేసికలీ అందరూ కాదు అంటుంది, కొంతమంది డబ్బుల కోసం అక్కడికి వెళ్దాం అనుకునే వాళ్ళు. అంటే ఇండియాలో సంపాదించలేకపోతే అది అదృష్టం అనరండి, దాన్ని లక్క, వాళ్ళకి చేతకాక. నేను చాలా మందిని చూసానండి, ఇండియాలో పనిచేస్తే 50,000 వస్తుంది, అమెరికాకి వెళ్తే 5 లక్షలు వస్తుంది. అదే మైండ్ సెట్ 36 ఏళ్ళు 37 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా when I was 24, 25 వెళ్ళారు. వాళ్ళు ఎప్పటికీ నా టచ్లో ఉన్నారు. అండ్ దెన్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దెమ్, మాస్టర్ బతికున్నంత కాలం లంచ బతికానండి అమెరికాలో. కరెక్ట్గా చెప్తున్నాడు. ది పీపుల్ హూ గో దేర్ ఆర్ బేసికలీ థర్డ్ గ్రేడ్ పీపుల్. అంటే బేసికలీ ఇండియా నుంచి వీఆర్ సెండింగ్ థర్డ్ గ్రేడ్ పీపుల్ దేర్, అంతే అండి. ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఉంటారు, టాప్లో ఉంటారు డెఫినెట్లీ. ధన్యవాదాలండి. ఇది ఆయన మనకి నిన్న వీడియోలు అవి చూసాక ఆయన మనకి ఆడియో ఫైల్స్ పంపారనమాట. ఆయన అభిప్రాయాలు చెప్పారు. ఆయన భాష కానీ ఇంటెంట్ మంచిది కదా, ఇంటెంట్ అండ్ కంటెంట్. భాషలో కింద మీద ఏమైనా ఉన్న పదాలు క్షమించండి. ధన్యవాదాలు. లైక్, కామెంట్, షేర్. అగైన్ కుమార్ ఎక్స్క్లూజివ్. Share with this video. Thank you. See you again in the next video.